హీరో నాగ చైతన్య సమంతల ఇష్యూ మరోసారి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఇదేదో సినిమాకి సంబంధించిన విషయం కాదండోయ్, వాళ్ళ బంధానికి సంబంధించిన విషయం. ఇన్నాళ్ళు అసలు ఎందుకు ఇద్దరు విడిపోయారో క్లారిటీగా ఎవరికీ తెలియదు. కానీ మంత్రి కొండా సురేఖ చేసిన ఒక కామెంట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. సమంత సినిమా విషయాల్లో దూకుడుగా ఉండడం వల్ల నాగ చైతన్య ఫ్యామిలీకి దూరం అయ్యారనే పుకార్లు మాత్రమే అందరికీ తెలుసు. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వల్లే సమంత నాగ చైతన్య విడిపోయారట. కేటీఆర్ వల్లే సమంత నాగ చైతన్యకు మధ్య గ్యాప్ పెరిగిందని మంత్రి అనడంతో అది ప్రస్తుతం పెను సంచలనంగా మారింది. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. అంతేకాదట, చాలా మంది హీరోయిన్లను కేటీఆర్ ట్రాప్ చేశాడని కూడా మంత్రి అనడంతో అటు సినిమా ఇండస్ట్రీతో పాటు ఇటు పొలిటికల్ సర్కిల్లో కూడా షేక్ అవుతోంది. కేటీఆర్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్లు ఇలానే గతంలో రకుల్ ప్రీత్ సింగ్ కేటీఆర్ పై కామెంట్ చేశారు. అప్పుడు జనాలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఏకంగా ఒక మహిళా మంత్రి త్వరలో అన్ని నిజాలు బయట పెడతామనడంతో అసలు విషయం తెర మీదకు వచ్చింది. మరోవైపు నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై 10 ఏళ్లుగా ఈగ కూడా వాలకుండా కేటీఆర్ చూసుకున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీని వెనుక నాగార్జున పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో పాటు సమంత కూడా ఉందని టాక్ వినిపిస్తోంది. 10 ఏళ్ల క్రితం నాగార్జున ఎన్ కన్వెన్షన్పై చర్యలు తీసుకోవాలని చాలాసార్లు ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. ఇక కేటీఆర్ పదవి పోవడంతో రేవంత్ నాగార్జున కన్వెన్షన్ కూల్చివేశారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. పొలిటికల్ గా ఇప్పుడిప్పుడే స్ట్రాంగ్ అవుతున్న బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ వ్యవహారం పెద్ద ఎదురుదెబ్బగానే కనిపిస్తుంది. ఇదే ఇష్యూ ఇంకా హైలైట్ అయితే మాత్రం కేటీఆర్ పొలిటికల్ కెరియర్ కు ఎండ్ కట్ పడే అవకాశం ఉంది.